వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. మూగజీవాలను కబేలాలకు తరలిస్తూ రక్తపు ముద్దలుగా మారుస్తున్న కేటుగాళ్లు శ్రీకాకుళం జిల్లాలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. మూగజీవాలను కబేలాలకు తరలిస్తూ రక్తపు ముద్దలుగా మారుస్తున్న కేటుగాళ్లు శ్రీకాకుళం జిల్లాలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. జిల్లాలో అలమండ, చింతాడ, బుడుమూరు, రావాడ గ్రామం వద్ద గల వారాంతపు సంతల్లో ఖాళీ స్థలంలో మూగజీవాల అక్రమ రవాణాకు అడ్డగా మారుస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. సిక్కోలు జిల్లా నుంచి మూగ జీవాలు విజయవాడ, రాజమండ్రి, చిలకలూరిపేట, హైదరాబాద్కు తరలిస్తున్నారు. పశువులకు సరైన ఆహారం, నీరు పెట్టకుండా వాహనాల్లో ఎక్కించి చిలకలూరిపేటలోని గోమాంసం విక్రయించే చోటకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి, ఎచ్చెర్ల మండల పశుసంవర్ధక శాఖ డాక్టర్ రమణతో ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను మీ వెంకటరమణ బద్రి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే పశువులు అక్రమంగా కబేలాలకైతే వేలాది సంఖ్యలో అయితే తరలిపోతుందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క కబేలాలో తరలిపోతున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఆ వెటనరీకి సంబంధించిన డాక్టర్స్ అడ్డుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆగడాలు అయితే పెట్టకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా జాతీయ రహదారి 194 కిలోమీటర్ల శ్రీకాకుళం జిల్లాలో ఉండబట్టి ఈ యొక్క పశువులు అక్రమ తరలింపు కేటుగాలు అయితే రోజు రోజుకి వందల సంఖ్యలో పెరిగిపోతున్నారు. అయితే దీన్ని ఎలా నివారిస్తున్నారు ఏంటనేది మనతో పాటు ఇచ్చర్ల వెటనరీ డాక్టర్ గారు రమణ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ పశువులు అనేది తరలించడం చాలా అంటే హిందువులు ఎంతో గౌరవంగా పూజించే ఆవుల్ని కబేలాలు తరలిస్తున్నారు. సరే, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలా యాక్షన్ తీసుకుంటారు అంటే? ముఖ్యంగా పశువుల రవాణా చేసేటప్పుడు కంపల్సరీగా కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. మెయిన్గా చిన్న చిన్న మన ట్రక్కులు లాంటివి, ఆటో ట్రక్కులు లాంటివి అయితే 2 ఆవుల వరకు తరలించవచ్చు. ఆవులు కానీ దూడలు, ఆవు ప్లస్ దూడలు. అదే కొద్దిగా టాటా ఏసీ ఇలాంటి టైపులో అయితే మొత్తం ఒక 4 వరకు తరలించవచ్చు. అంతేగాని అంతకన్నా ఎక్కువ ఏమైనా తరలిస్తే మాత్రం వాటిని అక్రమ రవాణాగా పరిగణించాలి. ఎందుకంటే వీటికి తరలించేటప్పుడు తప్పనిసరిగా నీరు, గడ్డి కూడా ఆ వ్యాన్లలో తప్పనిసరిగా ఉంచాలి. అదే కాకుండా పెద్ద పెద్ద వ్యాన్లలో అయితే మాత్రం మన డబుల్ డెక్కర్ వ్యాన్లలో అయితే 16+16 కింద 16 పశువులకి, పెద్ద 16 లారీ వాటికి సెపరేట్ దానికి నిబంధనలు ఉన్నాయి. అంటే దానికి ఎంత స్పేస్ ఉంచాలి, వాటిలో తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. నీరు పెట్టాలి. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రతి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అవి పక్క కొద్దిగా దించి మళ్ళీ తీసుకెళ్ళాలి. అంతేగాని కంటిన్యూస్గా రవాణా చేయకూడదు. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆ పశువులకి తప్పనిసరిగా డాక్టర్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఆ లోకల్గా ఎవరైతే ఆ లోకల్ డాక్టర్ ఉన్నారో ఆ లోకల్ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటేనే వాటికి అనుమతి ఉన్నట్టు. లేకపోతే మన ఎవరైనా సమాచారం ఇచ్చినట్టయితే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వ్యాపి గోశాలకు తప్పనిసరిగా తరలిస్తారు. అయితే మీకు ఇంతకుముందు ఇలాంటివి గుర్తించారా? ఇలాంటివి ఏమైనా మీరు అనుమతి ఇచ్చారా? లేకపోతే ఇలాంటివి అంటే ఇచ్చర్ల మండలం నుంచి కూడా మన దగ్గర ఉన్న సంత ఉన్నది, బుడుమూరు సంత కూడా తరలిపోతున్నాయి. మీరు అలాంటివి అనుమతి ఇచ్చారు ఇంతవరకు? ఇక్కడ వరకు అయితే మనకి ఒక 10 కిలోమీటర్ రేడియస్ లోపల అయితే పెద్ద అనుమతి అవసరం లేదు. లోకల్ సంతలో తీసుకెళ్ళినట్లయితే మాత్రం, దూరం ఉన్నట్లయితే కంపల్సరీగా అనుమతి తీసుకోవాలి. మనం ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద సంతలు ఇలాంటి జరిగేటప్పుడు, ఇప్పుడు పక్క మండలాల్లో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు, అంటే కందివలస, అలమండ ఆ సంతల్లో మనము ఏమైనా రైతులకి ఆవులు కొనేటప్పుడు కానీ, ఈ స్కీముల ద్వారా వచ్చే కొనేటప్పుడు ఆవులకు మాత్రం డాక్టర్ సర్టిఫికేట్ అనుమతి అదే గ్రౌండింగ్ చేసేటప్పుడు మాత్రమే మన ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా అయితే మేము ఇక్కడ లోకల్గా అయితే ఇవ్వడం లేదు. ఇచ్చాపురం ఒరిస్సా నుంచి అక్కడ వచ్చేటప్పుడు ఎక్కడైతే ఒరిస్సా నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆన్ ద వేలో హైవేలో వెళ్తాయి. వాటికి మాత్రం ఆ డాక్టర్ సర్టిఫికేటు అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఆ యానిమల్ నిజంగా ఫిట్గా ఉన్నాయా లేవా, వ్యాధితో ఉన్నాయా, వ్యాధితో ఇలాంటివి ఉన్నట్లు మాత్రం ట్రాన్స్ఫర్ చేయకూడదు. దాంతోపాటు ఏంటంటే వాటికి కబేలాలకి వెళ్ళి తరలించే వాళ్ళతో అన్ప్రొడక్టివ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, గేదెలు, అలాంటి వాటికి మాత్రమే పర్మిషన్ ఉంది మన రాష్ట్రంలో. ఆవులకైతే ఆ కబేలాలకు తరలించడానికి ఏమాత్రం అనుమతి లేదు. ఇది మొత్తం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా మూగజీవాలు అన్యాక్రాంతంగా తరలిపోతున్న ఇతర రాష్ట్రాలకి, జిల్లాలకి. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పశుసంవర్ధక శాఖ ఎక్కడికక్కడ నిఘా వేసి దాన్ని నివారించినప్పుడు కూడా
కొంతమంది కేటుగాళ్ళు, ఎందుకంటే గ్రామాల్లో దళారు వ్యవస్థని వాళ్ళంతా కూడా ఈ సెలెక్ట్ చేసి ఆవులనంతా కూడా సంతలో అమ్మకం చేసి అక్కడి నుంచి కంటైనర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకి కబేలాలు తరలిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని వెటనరీకి సంబంధించిన డాక్టర్స్ కూడా వాళ్ళ టీం కూడా ఎప్పటికప్పుడు దీని మీద నిఘా పెట్టినప్పుడు కూడా ఈ యొక్క అక్రమంగా తరలిపోతున్న దాన్ని నిలువరించలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం.